హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. ప్రోటీన్ రిచ్ కారం పొడి చేసేద్దామండి ఫ్లాక్స్ సీడ్స్తో. ప్రాసెస్ చూపించే ముందు మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుందండి. ఈ ప్రోటీన్ రిచ్ కారపొడి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చక్కగా తినచ్చు. తప్పకుండా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. అలాగే 1/2 కప్ వరకు గ్రౌండ్ నట్స్ అండి, వేరుశెనగ గుండ్లు తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. అలాగే 15 నుండి 20 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పును కూడా తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రని తీసుకోండి. కొద్దిగా చింతపండు తీసుకోండి. సాల్ట్ తీసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి, రోస్ట్ చేసుకోవాలి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఎవరైనా ఫిష్ తినకపోతే ఇవి తింటే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ గ్రౌండ్ నట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ చక్కగా పడుతుందండి. హార్ట్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడుతుందండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఇవి చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోండి. అలాగే మినప్పప్పుని యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే వీటిని రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు కాస్త లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రెడ్ కలర్ వచ్చినప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ధనియాలని యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్రను యాడ్ చేసుకోండి. ఇవి డైజెషన్కి చాలా ఉపయోగపడతాయండి. ఈ కారపొడి వల్ల మనకి ఏమైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా తగ్గిపోతుందండి. గుడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా వస్తుంది. చూడండి, లైట్గా కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగినప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు, గోల్డెన్ వచ్చే వరకు వీటిని కూడా పక్కన పెట్టుకోండి. యాంటీబయాటిక్స్ కూడా రిచ్గా ఉంటాయండి ఈ కారపొడి తింటే మన బాడీలో. అలాగే ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ అనేది చక్కగా పెరుగుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ అవుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఉమెన్స్లో అయితే హార్మోన్ బ్యాలెన్స్ కూడా రెగ్యులర్ చేస్తుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూల్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోండి. మీరు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నారు, అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రావాలండి. ఇలా చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. లాస్ట్లో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 సార్లు గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. ఒకసారి మీ సాల్ట్, కారం లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. టైట్గా ఉండే గ్లాస్ జార్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా చక్కగా వాడుకోవచ్చండి. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.